అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు గురించి మనం గతంలో కొన్ని వీడియోలు చేశాం. అది పార్లమెంట్ గురించి చేశాం, అసెంబ్లీ గురించి చేశాం. ప్రస్తుతానికి ఒంగోలు అసెంబ్లీ గురించి మనం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అందరూ తెలిసిన విషయమే. రాష్ట్రంలో ఒంగోలు గిత్తలు లాంటి కోడి గిత్తలు ఒంగోలు నుంచే పోటీ చేస్తారంటే అతిశయోక్తి లేదు. అయితే ఇక్కడ ఎంపీగా ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ నుంచి మిత్రులే ప్రత్యర్థులైనట్టుగా అందరూ తెలిసిన విషయమే. మాగంటి శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈసారికి వైఎస్ఆర్సీపీ నుంచి మాత్రం చిత్తూరు జిల్లా నుంచి వచ్చినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఇటీవల వీడియో కూడా చేయడం జరిగింది. సరే, ఇప్పుడు మనం ఒంగోలు అసెంబ్లీ స్థానం గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి మాజీ మంత్రివర్యులు 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి మనిషి, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈయన ఇప్పుడు ప్రస్తుతానికి రీసెంట్గా మన వైఎస్ఆర్సీపీలో మొదటి టర్మ్లో కూడా మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అనమాట బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఈయనకి ఒంగోలులో కొట్టిన పిండి. ఒంగోలు ఆయన హస్తగతం చేసుకున్న పరిస్థితులు ఎన్నోసార్లు ఉన్నాయి. అయితే 2014లో మాత్రం ఓడిపోవడం జరిగింది. అక్కడ దామచర్ల జనార్దన్ కూడా గట్టి పట్టున్న నాయకుడు. ఎందుకంటే ఈయన టీడీపీలో కొండేపి నియోజకవర్గానికి పనిచేసినటువంటి మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు గారి మనవడు గారు అనమాట. సో ఇది ఫ్యామిలీ పరిస్థితి, ఒంగోలు పరిస్థితి. అయితే దామచర్ల జనార్దన్ రావు గారు 2014లో గెలిచారు. కొంచెం సౌమ్యుడు, వివాదాస్పదుడైతే కాదు అనే ఆయనకి ఆ పేరు అయితే ఉంది. తర్వాత ఆయన 2014లో గెలిచిన తర్వాత ఒంగోలుని గతంలో లేని విధంగా పూర్వ వైభవానికి మించి ఒంగోలుని అభివృద్ధి చేశారని చెప్పేసి కొంతమంది శ్రేణులు అయితే చెప్తూ ఉంటారు. అంటే వాసు చేయనటువంటి అభివృద్ధిని కూడా ఈయన దామచర్ల జనార్దన్ రావు గారు చేశారనేది ఒక వాదన అయితే ఉంది. ఎందుకంటే టౌన్లో మెయిన్ బ్రిడ్జెస్ కావచ్చు, టౌన్ డివైడర్ సిస్టమ్ కావచ్చు, టౌన్ అభివృద్ధిలో ఏదైనా కనిపించడానికి అదంతా కూడా కొంచెం దామచర్ల జనార్దన్ రావు గారు గట్టిగా కృషి చేశారని చెప్పేసి చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉంది ఒంగోలు, పక్కన కొత్తపట్నం, ఈ 2 మండలాలే. అంటే ఒంగోలు ఎక్కువ హెడ్ క్వార్టర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక పక్కన కొత్తపట్నం మండలంతో కలుపుకొని కంపేర్ చేసుకోవడమే. సో ఇది అక్కడ పరిస్థితి అనమాట. అయితే బాలినేని వాసు గారికి ఇటీవల మనకు తెలుసు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిసారి ఎలక్షన్కు ముందు ఇక్కడ గొడవ జరుగుతుంది. ఆ గొడవ ఒకరికి ఒకసారి ప్లస్ అవుతుంది, ఇంకొకరికి ఇంకోసారి ప్లస్ అవుతుంది. అదేవిధంగా ఈసారి కూడా ఆ గొడవ జరిగింది. ఆ గొడవ వలన కొంత ఈసారి వైఎస్ఆర్సీపీకి మైనస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ద్వారా వారి కుటుంబ సభ్యులు, బాలినేని కుటుంబ సభ్యులు, వారి కుమారుడు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, ఒంగోలులో కొన్ని అక్రమాలకు పాల్పడ్డట్టుగా సమాచారం అయితే అది సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో బాగా హల్చల్ చేసింది. అదేవిధంగా అధిష్టానంతో కూడా కొంచెం మధ్యలో విభేదాలు జరగడం, అధిష్టానం పట్టించుకోకపోవడం, ఈయన పదవికి రాజీనామా చేయడం, ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చే అంశాలని చెప్పుకోవచ్చు. ఇక ఏంటంటే దామచర్ల జనార్దన్ రావు మీద అయితే అభియోగాలు అయితే ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ఎక్కువ కమ్మ ఓటర్లు ఉన్నారు కనుక కమ్మ ఓటర్లకు మాత్రమే ఈయన పనిచేస్తారనేది ఆ వాదు తప్పితే మిగతాదంతా కూడా మిగతా వాళ్ళందరినీ కలుపుకోపోయే విషయంలో కానీ క్యాంపెయిన్ చేసే విషయంలో కూడా దామచర్ల జనార్దన్ బాగా పకడ్బందీగా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాసుని ఈసారి ఖచ్చితంగా ఓడించాలని టీడీపీ శ్రేణులు బలంగా కూర్చొని ఉన్నారు. అక్కడ అధిష్టానం కూడా దామచర్ల జనార్దన్ గారికి మీ సపోర్ట్ ఎంత కావాలంటే అంత తీసుకోండి, అక్కడ మాత్రం నువ్వు గెలిచి రావాలి అనే ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి ఎందుకంటే గతంలో నిజంగా చూస్తే బాలినేని వాసు గారు ప్రజలతో మమేకమైపోతారు కానీ అభివృద్ధిలో మాత్రం కొంచెం వెనకబడే ఉందని చెప్పుకోవచ్చు. అంటే సామాజిక అభివృద్ధి ఉంటుంది కానీ ఫిజికల్గా ఒంగోలు నగరాన్ని అభివృద్ధి అయితే పెద్దగా ఆయన పట్టించుకోలేదనే వాదన అయితే ఉంది. కానీ దాన్ని వైఎస్ఆర్ టీడీపీ బలంగా చూపిస్తూ ఈసారి గెలిచే ప్రయత్నాలు అయితే చేస్తుంది. మరి గతంలో మేము చేసినటువంటి పనులు చూడండి. ఒక్క టర్మే నేను ఎమ్మెల్యేగా పనిచేశాను, ఒంగోలుని బాగా తీర్చిదిద్దాను. సో నాకు ఈసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఒంగోలుని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్తాను, మంచి స్థాయిలో ఉంచుతాను, ఒంగోలు గుర్తింపిస్తాను, కార్పొరేషన్కి తగ్గటువంటి విలువను గుర్తుని నేను తీసుకొస్తానని చెప్పేసి జనార్దన్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరితో కలిసిపోతున్నారు. క్యాంపెయినింగ్ అయితే వైఎస్ఆర్సీపీ కన్నా టీడీపీ ఒంగోలులో బలంగా చేస్తుంది. దీన్ని బేస్ చేసుకొని పోతే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోవడం ఖాయం. ఇది వైఎస్ఆర్సీపీ శ్రేణులు తిట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ను బట్టి ఇది చెప్తున్నాం. అది ఏదన్నా ఆయనకి కొత్తపట్నంలో కొంత అయితే ఈక్వల్గా ఉందని కనిపిస్తుంది. ఒంగోలు టౌన్లో మాత్రం కొంచెం వాసు గారికి ఈసారి చొక్కెదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.
మరి దీన్ని ఎలా వైఎస్ఆర్సీపీ రెక్టిఫై చేసుకుంటుంది అనేది మాత్రం కొంచెం ప్రశ్నార్థకం, వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంది. మరి దామచర్ల జనార్దన్ గారు అయితే మాత్రం క్యాంప్లో బాగా దూసుకుపోతున్నారు, విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక రూరల్ ప్రాంతాల్లో అయితే ఈ మధ్య తిరుగుతూ ఉన్నారు, మేము వెళ్ళి కలిసాము. అదేవిధంగా వాసు గారిని కూడా కొన్ని ప్రాంతాల్లో కలవడం జరిగింది. అయితే అంత జనసందోహం ఉన్నప్పుడు కూడా కొంచెం ఎనర్జెటిక్గా మాత్రం లేనట్టుగా కనిపిస్తూ ఉంది. దీన్ని కానీ కరెక్ట్ చేసుకుంటే వైఎస్ఆర్సీపీకి అవకాశాలు ఉంటాయి, లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి, ఇది ఏదైనా కూడా కొంచెం ఒంగోలు టఫ్గా ఉన్నది మాత్రం అర్థమవుతుంది. దీంతో పాటు కనిగిరి కూడా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కనిగిరి కూడా కొంచెం టఫ్గానే ఉంది. దీన్ని నెక్స్ట్ వీడియోలో మనం చేద్దాం. ఓకే.